హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడైతే మా ఊరి దగ్గర అయితే వర్షం అయితే పడుతుంది మామ. చూడండి, వర్షం అయితే ఈరోజు మనకు భారీగా ఉండదని చెప్పేసి మనకు నోటిఫికేషన్ అనేది వచ్చేసింది సెల్లో కూడా. మాకు ఆ ప్రాంతంలో అయితే అలర్ట్ కూడా ఇచ్చారు, అంటే పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్పేసి, దగ్గర ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి. వర్షం అయితే ఇదే విధంగా అయితే పడుతుంది మామ. రాత్రి నైట్ 2 గంటల నుంచి మాకు వర్షం అనేది ఇదే విధంగానే పడుతుంది. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఆవులు కూడా మనకు మేత అనేది మేయలేదు. మనం అయితే ఆల్రెడీ ఒక 2 టైమ్స్ అనేది మెక్కేసాం అనమాట. ఏం చేద్దాం, అలా ఉంది పరిస్థితి అనేది. ఇప్పుడు వర్షం పడితే మనకు పశువులు అనేది మేయటానికి అవకాశం అనేది ఉండదు. ఇప్పుడు చూడండి, మనకు మేఘాలు కూడా మంచులు విపరీతంగా అనేది ఉన్నాయి. మంచు కూడా చూడండి, అది మనకు కనపడుతున్నది వచ్చేసి పొగ లెక్కన పోతుంది. చూడండి, కొండ మీద చూడండి. ఇక్కడ వచ్చేసి మనకు పంట అనేది ఏది వేస్తారంటే మనకు వచ్చేసి ఉలవ పంట అనేది ఎక్కువగా వేస్తారు ఇక్కడ. చూడండి, అలానే వేస్తే మనకు వాటర్ లేకుండా కూడా అవి వాటింతగా అవి అనేది వచ్చేసి కాస్తాయన్నమాట. కాయలు అనేది, ఉలవకాయ అనేది వాటర్ అనేది ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. 1 మంత్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారి అట్లా పడినా కూడా చాలు. 4th మంత్ అనేది క్రాప్ అనేది వచ్చేస్తుంది. ఇది వచ్చేసి మనకు ఉలవ పంట మామ. ఇది వచ్చేసి ఇప్పుడే ములుస్తున్నాయి అనమాట ఉలవ పంట. ఇప్పుడు మనకు చూసుకున్నట్టయితే రోడ్డు కూడా మనకు నానిపోయింది అనమాట. మొత్తము రోడ్డు అయితే ఎందుకు నానిపోయిందంటే మనకు వర్షం అనేది ఇప్పుడు దాదాపుగా 2 గంటల సమయం నుంచి పడిపోయింది. ఈ విధంగా ఇప్పుడు చూడండి, క్లైమేట్ అనేది ఎలా ఉందో చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ దగ్గర క్లైమేట్ కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి మామ. ఇప్పుడు చూడండి, చెట్లు కూడా చాలా, ప్రకృతి చాలా బాగుంది చూడండి మామ. మనకైతే మనం ఇప్పుడు ఫస్ట్ టైం అనేది అప్లోడ్ చేస్తున్నాం మా వీడియో అనేది. ఈ వీడియో అనేది మీకు రీచ్ అవుతుందో లేదో కరెక్ట్గా తెలియదు, ఎలా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. మేము ఫస్ట్ టైం అనేది వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాము. మనకు కంటెంట్ అనేది న్యాచురల్ పరంగానే కంటెంట్ అనేది అప్లోడ్ చేస్తున్నాము. ఇప్పుడు చూడండి, మనకు ఇది చైల్డ్హుడ్ డేస్లో అనేది మనకు చిన్నప్పటిలో ఇది దీంతో వచ్చేసి మనము గాయాలాకు అంటారు. ఈ ఆకు వచ్చేసి మనకు ఆకు వచ్చేసి మనకు చాలా మెడిసిన్ పరంగా చాలా పనికొస్తుంది మామ. ఇది వచ్చేసి మనకు గాయాలు తగిలితే ఇది ఆకు వచ్చేసి నలిపేసి పెట్టేస్తూ ఉంటాము. చూడండి మామ, ఇక్కడ వచ్చేసి మనకు వర్షం అనేది ఇప్పుడు ఇంకా ఆగలేదు. ఈరోజు అయితే మనకు బహుశా అల్లంతా కూడా వచ్చేసింది చెప్పాను ఆల్రెడీ. మనకు ఇక్కడ చూడండి, ఇటువైపు వచ్చేసి మనకు టమాటా తోట ఉంది మామ. ఇది వచ్చేసి మనకు 1 acre అనేది ఉంది. అది మనకు వర్షానికి ఏమవుతుందో మనకు తెలియదు మామ. మనకు వర్షానికి అయితే ఇప్పుడు మనకు పేపర్ వేశారు కాబట్టి మనకు బెస్ట్గానే ఉంటుంది మామ. ఇప్పుడు మనకు ఉన్నటువంటి రోజుల్లో వచ్చేసి మామ మనకు పేపర్ ప్రాసెస్ అనేది, స్టిచ్చింగ్ అనేది వేశారు. మనకు గడ్డి అనేది రాదు మామ. మనకు ఇప్పుడు దాదాపుగా మనం వచ్చేసి చాలా ధనం అనేది వచ్చేసాము మనం వీడియో తీసిన దగ్గర నుంచి వచ్చేసి. ఇప్పుడు మీకు చూపించాలని చెప్పేసి మనం వీడియో అనేది తీస్తాము. మనకు వచ్చేసి ఇప్పుడు క్లైమేట్ కూడా చాలా కూల్గా ఉంది. మనకు సన్ అనేది ఇప్పట్లో రాడనుకుంటున్నాను బహుశా. చూడండి, క్లైమేట్ ఎంత బాగుందో చూడండి ఒకసారి. మనకు ఇప్పుడు వచ్చేసి వర్షము కొద్ది వరకు అంటే తుంపర అనేది పడుతున్నాము మనకు వచ్చేసి ఈ క్లైమేట్లలో వచ్చేసి. ఇప్పుడు గట్టిగా వాన అయితే పడలేదు మనకు. మాకైతే వంకలు ఏమీ పోలేదన్నమాట. ఇక్కడ వంకలు కూడా ఉన్నాయి చూడండి ఒకసారి. మనకు వంకలు కూడా ఏం క్లీన్ చేయలేదు మన దగ్గర అయితే. ఇక్కడ మనకు చెరువు దగ్గరికి నీళ్ళు వెళ్ళాలంటే మనకు వంకలు అనేది ఇక్కడ సైడ్లో కాలంలో ఉన్నటువంటి అవన్నీ క్లీన్ చేసేయాలి మనకైతే. మెయిన్గా చెట్లు అనేసి మనకు ఎక్కువ అల్లకపోయాయి. బహుశా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వీటిని పట్టించుకోలేదు అసలు. కనీసం ఊరి ప్రజలైనా చేయాలి కదా మామ. చూడండి, కాలువ అనేది అలాగే వెళ్ళిపోయింది. వాటర్కి అయితే ఇబ్బంది లేదు, వెళ్ళిపోతుందని చెప్పేసి మా ఊరి ప్రజలు అనుకుంటున్నారేమో. అందుకని చెప్పేసి అలానే మనకు వర్షం కూడా ఆ విధంగానే పడుతుందేమో. మనకు వచ్చేసి వర్షం కూడా అంతగా పడలేదు. అంటే బహుశా మాకు మొన్న ఒక నైట్ అయితే ఒకటే రోజే పడిపోయింది మనకైతే. మనకు మా చెరువు దగ్గర వచ్చేసి కాల్ చెరువు అనేది అయింది. మనకు కొద్ది వరకు అనేది నీళ్ళు వచ్చాయి, అదే వాటర్ అనేది ఉన్నాయి. మనకు వచ్చేసి వాటర్ అనేది అప్పటి నుంచి ఇంతవరకు లేదు. ఇప్పుడు వచ్చేసి మనకు ఏదో కొద్దిగా వాటర్ అనేది వచ్చేసింది. చూడండి, ఇక్కడ వర్షం పడితే ఈ కాలువ గుంట వచ్చేసి మనకు వాటర్ అనేది వెళ్తుంది మన దగ్గరలో ఉన్నటువంటి పాండ్ దగ్గరికి. అంతా కూడా మనకు వాటర్ అనేది ఫుల్గానే ఉంటాము మనకు. అక్కడ చూడండి మామ, పెద్ద పుట్ట అనేది ఉంది మనకైతే చూసినట్టయితే. మీరు ఎక్కడి నుంచి మన వీడియో అనేది చూస్తున్నారు కామెంట్ చేయండి, అప్పుడే మనకు తెలుస్తుంది. మనం వచ్చేసి ఫార్మింగ్ పరంగా అనేది వీడియో అనేది తీస్తాము. ఇక్కడ చూడండి, ఎరువు అనేది చల్లేసి రైతు అనేది దున్నేశారనమాట. మనకు ఈ విధంగా ఎందుకనే చేస్తారంటే మనకు ఎరువు చల్లేసి దున్నేసిన తర్వాత అయితే మనకు సత్వం అనేది వస్తుందని చెప్పేసి ఈ విధంగా చేస్తారు మనకు వచ్చేసి రైతులు అనేది. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి మామ. ఈ చెట్లు వచ్చేసి మనకు చూడండి ఒకసారి, మీరు గమనించారు. ఇది వచ్చేసి మనకు సీడ్స్ కట్ట లెక్కన పనికొస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి మనకు రైతులు వచ్చేసి 3 అంటే ఈ విధంగా వచ్చేసి మనకు
రూ. 16, రూ. 20 అలా పర్చేజ్ చేసి కట్టలు అనేది కొనుక్కొస్తున్నారు మామ. ముందు కాలంలో వచ్చేసి రైతులు అనేది టమాటో ఫార్మింగ్కి ఎలా చేయాలంటే మామ మనకు కట్టలు వచ్చేసి మనకు ఇక్కడ చెట్లలో అలా ఆ విధంగా కొట్టుకునే వాళ్ళు. ఇప్పుడు చూడండి ఎంత స్ట్రైట్గా ఉన్నాయి చూడండి మామ ఈ కట్టలు అనేది. ఈ కట్టలు అనేది ఏ విధంగా ఉన్నట్టయితే మనకు ముందు కాలంలో అయితే జనాలు ఇప్పుడు పట్టించుకునే వాళ్ళు అంటే కట్టలు వదిలేవాళ్ళు కాదు. ఇప్పుడు చూడండి మామ కట్టలు అనేది అలానే ఉండిపోయాయి. ఇప్పుడు అలా అయిపోయింది మన ఇప్పుడు కాలం అనేది. ముందు కాలం వచ్చేసి మనకు జనాలు అనేది బాగా రాగి సంగటి అలా తింటున్నారు మామ. మనకు చాలా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు వచ్చేసి మనకు అది మనకు స్పెషల్గా దమ్ బిర్యానీ, ఆ బిర్యానీ, ఇవన్నీ అవంతా మనం తినేసి జనాలు కూడా ఇదిగానే అయిపోతున్నారు. తొందరగా అనేది డిస్ట్రాయిడ్ అయిపోతున్నారు అన్నమాట. చూడండి మామ ఇక్కడైతే మనకు రేంజ్ చెట్టు అనేది ఉంది. ఆ రేంజ్ చెట్టు పూత అనేది వేసినలే తెలియదు మామ. ఇక్కడైతే ఆవు ఒకటి ఉంది మనకు. అది తినేసి కొనుక్కొని ఒకటి ఉంది. ఒకటి వచ్చేసి నిలబడుకొని వర్షంలో మేత మేయలేక. చూడండి మామ ఒకసారి జూమ్ చేసేస్తే మీకు చూపిస్తాను. అదైతే అలాగనే ఉంది మేత మేయలేక. ఏం చేస్తామో మనం అయితే తినేస్తాము. అవి వాటికి తెలియదు మామ ఏదైనా తినాలి కదా. అందుకని చెప్పేసి అవి కొద్ది వరకు నేను తినేసి వర్షం పడినప్పుడు తినేది, వర్షం పడినప్పుడు అలా ఉండేది అట్లా చేస్తున్నాయి మామ. ఇప్పుడు వర్షానికి ఆవులు కూడా మనకు మేయలేము మామ. ఆల్రెడీ మేము చూపించాం కదా. ఇది వచ్చేసి వేరే వాళ్ళ పశువులు మామ. ఇది వచ్చేసి ఇది నేచర్ వచ్చేసి మనకు మీకు నచ్చిందో లేదో ఎలా ఉందో కామెంట్ చేయండి మామ ఒకసారి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మామ. ఒకటి కూడా మనకు సబ్స్క్రైబ్ చేస్తలేరు, వీడియోస్ అనేది చూస్తున్నారు. కానీ మన వీడియో అనేది ఫస్ట్ వీడియో అనమాట. ఎలా రీచ్ అవుతుందో మీరు మనకైతే తెలియదు. తప్పకుండా లైక్ చేయండి. మనం ఎలాంటి వీడియోస్ అయితే తీస్తే బాగుంటుందో మామ చెప్పండి మామ మీరైతే. అది వచ్చేసి చూడండి టెంకాయ చెట్లు చాలా కాలం నుంచి అలాగనే ఉన్నాం మామ. అది వచ్చేసి బహుశా మా ఊళ్ళో అయితే చాలా చెట్లు అనేది ఉన్నాయి మామ. కానీ మనకు చాలా రోజుల ముందు అయితే చాలా చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మనకు టెంకాయ చెట్లు ఎక్కువగా ఉండటం వల్ల పిడుగులు అనేవి పడతాయని చెప్పేసి మనకు కొట్టేశారు మామ. మనకు చెట్లు అనేది ఇస్తుంది. ఎందుకంటే ఇవి పిడుగులు పడే అవకాశం ఉందని ఎక్కువ అని చెప్పేసి కొట్టేశారు మామ. మనకు ఇప్పుడు వచ్చేసి ఒక 10 years బ్యాక్ అని 10 సంవత్సరాల క్రితం అనేది మనకి ఇక్కడ పిడుగు అనేది పడేది మామ. మనకు మా ఊరి దగ్గరలోనే అంటే ఒక 1/2 kilometer కూడా లేదు. అందుకని చెప్పేసి మా ఊరి వాళ్ళు వచ్చేసి టెంకాయ చెట్టు అనేది కొట్టేశారు. ఓకే మామ, ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం అనేది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మామ.